ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మోడల్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం. మనము ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది. మోడల్ బ్లౌజెస్ అనేది మేజర్గా మనకు 3 విధాలుగా కట్ చేయొచ్చు. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు ఇలాగా బ్యాక్ సైడ్ మనకు మిడిల్లో కట్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనకు లైనింగ్ క్లాత్ తీసుకొని 2 జాయిన్ చేయడం. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ బోట్ నెక్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మోడల్ బ్లౌజ్లో కట్ చేసుకొని బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టుకోవడం. థర్డ్ మెథడ్ వచ్చేసి మనకు నార్మల్గా మనకు ఏదైతే ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ పెట్టుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా మనము మెజర్ చేసేదానికన్నా నార్మల్గా మనకు 15 ఇంచెస్ చేసిన దానికన్నా ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 4 to 5 ఇంచెస్ తీసుకొని అక్కడ దాన్ని కట్ చేసుకొని దాన్ని ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి మనము ఇలాగా కుట్టడం అనేది మనకు 3 మెథడ్స్లో అనేది మనము మోడల్ బ్లౌజ్ అనేది మనము కట్ చేయొచ్చు. మనం ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఈ మెథడ్ అనేది ఆల్రెడీ మనము చూసాము, ఆల్రెడీ పోస్ట్ చేశాను. చాలామంది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి చూపించమని అడిగారు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ మన ఏదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉందో అదే పార్ట్ నేను ఇక్కడ కట్ చేశాను, వీడియోలో ఎక్స్ప్లెయిన్. ఇది వచ్చేసి వెస్ట్ సైజ్ వచ్చేసి 28, చెస్ట్ సైజ్ వచ్చేసి 34, షోల్డర్ వచ్చేసి 14, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 కాబట్టి 14+1. ఆర్మ్ హోల్ లైన్ వచ్చేసి మన షోల్డర్ ఎంతైతే ఉందో అంతే మనం తీసుకుంటాం. షోల్డర్ 14/2 = 7 వచ్చేస్తుంది. చెస్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్స్ వచ్చేసి మనకు చెస్ట్ క్యాలిక్యులేషన్స్ వచ్చేసి 4 మనకి ఎంతైతే చెస్ట్ సైజ్ ఉందో 4. అలాగే వెస్ట్ కూడా 4 తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ వెస్ట్ సైజ్ వచ్చేసి 7+1 మనకి ఇక్కడ డాట్ వేయడానికి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుని ఈ 2 ఇంచెస్ అనేది మనకు ఖర్చు కోసం ఈ 2 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 1.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. చెస్ట్కైనా వెస్ట్కైనా. నెక్స్ట్ వచ్చేసి మనము ఆర్మ్ హోల్ కర్వ్ లైన్ వచ్చేసి మనకి 1.25 ఇంచెస్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ సైజ్ వచ్చేసి మనకు 28 కాబట్టి 30+ ఉంటే 1.5 వరకు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనం 7 తీసుకున్నాం కదా, ఇందులో వచ్చేసి మనకు షోల్డర్ వైపు మనకి ఏదైతే విడ్త్ కావాలో కొందరు 3 తీసుకుంటారు, కొందరు 2.5 కూడా తీసుకుంటారు. అంత ఉంచి తీసుకొని మిగతాది మొత్తం నెక్ సైడ్ అనేది మనం పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనకు ఆర్మ్ లైన్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మన నార్మల్ అయితే అది వేరుంటుంది మెజర్మెంటు. మనకి ఇప్పుడు వచ్చేసి డాట్ పార్ట్, ఫ్రంట్ సైడ్ డాట్ పార్ట్ ఎలా అనేది మనం చూద్దాము. ఈ ఫ్రంట్ సైడ్ డాట్ పార్ట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ మన హుక్స్ పట్టి దగ్గర నుంచి 1 ఇంచు పైకి మార్క్ చేసుకొని అలాగే ఇటువైపు 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక చిన్న కర్వ్ లైన్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి మనకు ఎంత తీసుకుంటామంటే 2.7 ఇంచెస్ అనేది తీసుకుంటాము. ఇది వచ్చి 30 కన్నా బిలో ఉంది కాబట్టి అదే 30 కన్నా అబోవ్ ఉంటే 2.93 ఇంచెస్ వరకు అలాగే ఈ పై నుంచి అది వచ్చేసి 10 ఇంచెస్ డాట్ పాయింట్ 10.5, కొందరికి 11 కూడా తీసుకుంటారు. అలాగే ఈ మన హుక్స్ పట్టి దగ్గర నుంచి 4 ఇంచెస్ ఈ డాట్ పాయింట్ ఏదైతే ఇక్కడ 4 ఇంచెస్ కనిపిస్తుంది కదా, ఆ 4 ఇంచెస్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ పార్ట్ అనేది చూద్దాం. మనం వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ సైడ్ కట్ చేసుకుని ఉంటే అది వచ్చేసి ఫ్రంట్ దాని మీద వేసుకొని మెజర్ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే ఇలాగా మనకి ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో వాటిని అన్ని మనం ఇక్కడ మార్క్ చేయాలి. 7+1 8 + 2 10. అలాగే షోల్డర్ వచ్చేసి 7, అలాగే ఆర్మ్ హోల్ లైన్ కూడా 7 మార్క్ చేసుకొని వాటిని అన్నిటిని మనము జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లెంత్ 8.5 + 10.5 అయింది. వీటిని మనం జాయిన్ చేసుకోవాలి. ఈ 10.5 ప్లస్ ఇక్కడ 10 వచ్చింది కదా, వాటిని మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదా వాటిని. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ కర్వ్ తీస్తాం కదా, అక్కడ లైన్ వచ్చేసి 1. ఇలాగ నేను ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ చేసుకొని ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వైపు 3 తీసుకుంటున్నాను. మిగతాది మొత్తం నేను నెక్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఒక బాక్స్లో డ్రా చేసుకొని నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను నేను.
ఇప్పుడు వచ్చేసి మనకి ఏం కావాలి, మనకి ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఆర్మ్ హోల్ కర్వ్, ఆ కర్వ్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి అనేది మనము తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే మనకి ఏదైతే మనం చెస్ట్ లైన్ తీసుకుంటుందో అక్కడ నుంచి ఒక 1 ఇంచు ఇటువైపుగా రానిచ్చి, అక్కడ నుంచి మనకు పైన మన షోల్డర్కి స్టార్టింగ్కి మనకు ఇలాగా చిన్న కర్వ్ లాగా డ్రా చేసుకుంటూ కలపాలి. అలా కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డాట్ దగ్గర కర్వ్ తీస్తాం కదా, ఆ కర్వ్ 1 ఇంచు ఇటు సైడ్ హుక్స్ పట్టి వైపు, ఇటువైపు 2.5 ఇంచెస్ తీసుకుని ఒక చిన్న కర్వ్లా డ్రా చేసుకొని అక్కడ నుంచి ఈ డాట్ మనం ఎంత తీసుకుంటామంటే 2.7 ఇంచెస్కి తీసుకుంటాం. అలాగే పైనుంచి ఎంత తీసుకుంటామంటే 10.5 లేదా 10, కొందరు 11 కూడా తీసుకుంటారండి. అది ఒక్కొక్క పట్టి ఉంటుంది. నేను ఇక్కడైతే 10 ఇంచెస్ మార్క్ చేశాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అన్నీ మార్క్ చేసిన వాటిని జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ నుంచి ఇట్లా మన కర్వ్ స్కేల్ ఉంటే డైరెక్ట్గా ఇలాగా నీట్గా కర్వ్లా వస్తుంది. అందుకోసం అని చెప్పి ఇలా నేను కర్వ్ స్కేల్ను రివర్స్ తీసుకొని ఇలా చేసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలాగా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఇది జస్ట్ అలాగే వదిలేయకుండా జస్ట్ ఒక చిన్న కర్వ్ లాగా కొంచెం లోపలికి, అలాగే కొంచెం కొంచెం ఇలాగ కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకుని, ఎందుకంటే ఇది కప్ షేప్లా ఇది కప్ షేప్లా వస్తే మనకు నీట్గా మంచిగా కప్ షేప్లా అనిపిస్తుంది. అందుకోసమని నేను ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ మనం కట్ చేస్తున్నాం కాబట్టి మనకు 1.2 ఇంచెస్ వరకు ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి. నాకు ఇక్కడ సరిపోతుంది. అలాగే పైన 0.7 ఇంచెస్ లైన్ దగ్గర 0.7 ఇంచెస్, ఇక్కడ 1.2, నాకు ఇది 1.2 ఉంది కాబట్టి అది నేను డైరెక్ట్గా ఇక్కడ మొత్తం తీసేసుకుంటున్నా. పైన మాత్రం 0.7 ఇంచెస్ కాబట్టి అక్కడ నుంచి అలా మార్క్ చేసుకున్నానికి లైన్ వేస్తున్నాను. ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఏంటంటే 0.5 ఇంచెస్ వరకు షోల్డర్ వైపు అనేది కట్ చేయాలన్నమాట. అందుకోసం అని చెప్పి అక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు అంతా అయిపోయింది మార్కింగ్. ఇప్పుడు మనం కట్ చేయాలన్నమాట. మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి కటింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే మనకి ఇలా షీట్స్ మనకు ఏ అయితే సైజు కావాలో వాటిని ఇలా షీట్స్ కదా మనం తయారు చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు మంచిగా మనకు ప్రతిసారి కట్ చేయక్కర్లేదు. ఈ షీట్స్ని డైరెక్ట్గా మనం క్లాత్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ మీద మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒక చిన్న కర్వ్ లాగా 0.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని 0.5 ఇంచెస్ మార్క్ చేసి ఒక కర్వ్లా వచ్చేలా నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం 0.5 ఇంచెస్ అక్కడ మార్క్ చేసాం కదా, అక్కడ నేను కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనం షేప్ తీసుకున్నాం కదా, ఆ డాట్ మార్క్ చేసిన దాని ఆధారంగా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మీకు బ్యాక్ పార్ట్ కావాలంటే మీరు ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి మీరు ఛానల్లో ఉంది చెక్ చేయండి. లింక్ అనేది బయోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.